కాలిపోయి దాని మీద ఉంది. మేము ఉన్న ట్రాన్స్ఫర్ అంతా నడిపించుకుంటున్నాం. పొలాలు ఎండిపోతున్నాయి అవతల. మొన్న తీసుకురామంటే ఈ రోజు తీసుకోపోవాలంటే పంపిస్తా అని చెప్పినారు. ఇంతవరకు మాకు అడ్రస్ లేదు. వీళ్ళని అడిగితేనేమో ఈ నోటీస్ వస్తేనే మేము చూస్తామని చెప్పని అనడం జరుగుతుంది. ఈ నోటీస్ అంటే మాకు తెలియదు. ఏం చేయాలి? మేము మొక్క ఎండిపోతుంది నార్మట్లు పోసి అవతల. బాగా ట్రాన్స్ఫర్ కావాలి అండి. అజ్మేర్ నుంచి ఒక ట్రాన్స్ఫారం వారం రోజుల నుంచి శనివారం నాడు వేసుకొచ్చినాం. శనివారం నుంచి రోజు తుక్కుతాము. మొన్న ఫోన్ చేస్తే 2 రోజులు ఇస్తాం, 3 రోజులు ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఇవాళ వచ్చాము. ఇంతవరకు మాకు ఏం రెస్పాన్స్ లేదు. అది అడుగుతున్నాం అండి. ఇది మాకు రైతులకు బాగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మేము తొందరగా చేసి ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం అని చెప్పి ట్రాన్స్ఫారం ప్రాబ్లం అని ఇచ్చాక ఆ దోరకుంటలోనే 2 రోజులు మాకు మనకి జేఎల్ఎం లేదు, లైన్ మనకి వేరే వాళ్ళని వేశారు ఇన్ఛార్జిగా. సార్ వచ్చి చూసాక లేట్ అయింది. ఆనే 2 రోజులు అవుతుంది. ఇక్కడికి ఇవాళ ఉదయం తీసుకొచ్చాము. ఉదయం కూడా వచ్చిన కానీ సార్ బాలకృష్ణ సార్కి ఫోన్ చేయించాము ఆడికి. అయినా కానీ మాకు సరైన న్యాయం జరగలేదు. మమ్మల్ని ఇప్పుడే 11 గంటల నాకు మమ్మల్ని దించారు. తొందరగా చేయగలరు అధికారులు. నాటు పెట్టాము, నాటు వేస్తున్నాం. నాటు అయిపోయింది. 3 రోజులు హెల్పర్ లేడు. 3 రోజులు మాకు అసలు సరే హెల్పర్ లేదు. మాకు ప్రస్తుతానికి ఇన్ఛార్జి చేశారు. పొలం తెలియదు. ఇప్పుడు ట్రాన్స్ఫారం ఫాల్ట్ వచ్చినా ఏది వచ్చినా ఎవరికి కంప్లీట్ చేయాలి కూడా తెలియదు. ఎక్కడో బాలకృష్ణ గారు ఎవరు ఫోన్ చేస్తే నెంబర్ తీసుకొని ఆయన ద్వారా వస్తుంది. చిన్నాళ్ళు చేతాపు లేదు ఎవరు లేదు. ఇప్పుడు పట్టించుకున్న వాళ్ళు లేరు అసలు కరెంట్. మీ ఊరికి హెల్పర్ లైన్ మీద ఎవరు లేరా? ఎవరు లేరు. హెల్పర్ లేదు ప్రజెంట్. దాకా లైన్ మీద ఉంది కానీ ఇప్పుడు లేడు ఆయన కూడా. ఇప్పుడు అసలు హెల్పర్ అసలు లేదు. ఇద్దరు పట్టించుకునే వాళ్ళు లేడు. ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా రాదు.